హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అనామిక ఇచ్చే షాక్ వల్ల ఇంట్లో వాళ్ళందరూ బిత్తరపోయి చూస్తారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అనామిక మీకు బయటకు వెళ్ళడానికి కార్లు కూడా లేకుండా చేశాను అనడంతో, ఇది మా ఇంటి సమస్య, మీకెందుకు అనగానే, మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రాజ్, కావ్యలు ఇద్దరూ కలిసి 100 కోట్ల అప్పు చేశారని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆ 100 కోట్ల అప్పు తీర్చడానికి మీ ఆస్తులన్నీ తాకట్టు పెట్టినా కూడా సరిపోవు అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు సుభాష్, అపర్ణ, మీరు నోరు తెరిచి మాట్లాడండి, అనామిక చెబుతున్నది నిజమే అని నిలదీస్తారు. రుద్రాని రెచ్చిపోవడంతో నువ్వు మౌనంగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది చిట్టి. ఇది బ్యాంకు వాళ్ళు 100 కోట్లు అప్పు కట్టాలని పంపించిన నోటీసు ఇది అని ఆ పేపరు ఇవ్వడంతో, ఈ పేపర్లు చదివి ఇది నిజమే అని చెప్తాడు సుభాష్. అందరూ షాక్ అవుతారు. నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది అని, సంతోషంగా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ కలిసి రాజ్, కావ్యలను నిలదీస్తూ ఉంటారు. అవకాశం దొరికింది కదా అని ధాన్యలక్ష్మి, రుద్రాని ఇద్దరూ కలిసి రెచ్చిపోతారు. అప్పుడు అపర్ణ కూడా ఎందుకోసం చేశారు, ఎవరికోసం చేశారు చెప్పండి, ఇప్పుడు నిజం చెప్పండి అని నిలదీస్తుంది. ఇప్పుడు అందరూ కలిసి నిలదీయడంతో, కంపెనీ దివాలా తీయలేదు కానీ అప్పులు ఉన్నమాట నిజం అంటాడు రాజ్. ఇప్పటికే నేను, కళావతి కష్టపడి 25 కోట్ల అప్పు తీర్చాం. త్వరలోనే మిగతాది కూడా తీరుస్తాం. ఆ తర్వాత మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను. అలాగే అందులో ఒక్క రూపాయి కూడా మేము ఖర్చులకు వాడుకోలేదని అంటాడు రాజ్. అందులో ఎవరు కళావతిని నిందించాల్సిన పని లేదు అని పిలుచుకొని వెళ్ళిపోతాడు రాజ్. అప్పుడు ధాన్యలక్ష్మి, రుద్రాని కలిసి మాటలతో రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. మరొక వైపు గదిలోకి వెళ్ళి అపర్ణ, ఇంట్లో జరుగుతున్న శుభకార్యాలు చూసి చాలా సంతోషపడ్డాము, కానీ అంతలోనే ఇలా జరిగింది ఏంటి అని సుభాష్తో బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడో ఏదో జరుగుతుంది కానీ ఆ విషయం మన దగ్గర చెప్పకుండా దాస్తున్నారు అని అనుకుంటారు. ఆ తర్వాత కావ్య, అనామిక మన ఇంటి విషయాలు ఎలా తెలుస్తున్నాయి, ప్రతిసారి వచ్చి ఏదో ఒకటి చేస్తుంది అని అంటుంది. 100 కోట్ల అప్పు విషయం బయటపడి చాలా మంచి పనే జరిగింది. ఈ తాతయ్యని ఎవరు తప్పుగా అనుకోకూడదు అని అంటాడు రాజ్. ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని అడగడం మానేస్తారు అని అంటాడు. మరోవైపు అనామిక, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవ్వవు, నేను ఇచ్చే షాకులు ఆ ఇంట్లో అందరికీ గిలగిలా కొట్టుకోవాల్సిందే అని అంటుంది. ఇప్పుడు నేను పేల్చిన బాంబు చిచ్చు రేపుతుంది. ఆలోపు మరో ప్లాన్తో మనం ప్లాన్ వేసి వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలి అని అంటుంది అనామిక. మరొక వైపు ధాన్యలక్ష్మి, అందరూ అలా మౌనంగా ఉంటే వాళ్ళు నిజం చెప్పరు, నేను చెప్పినట్టు చెయ్యండి అని రెచ్చిపోయి మాట్లాడడంతో కళ్యాణ్ ధాన్యలక్ష్మి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాజు, కావ్యలు అబద్ధం చెబుతున్నారు, 100 కోట్ల అప్పు చేసి వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు, మనకు చివరికి దుమ్ము మిగులుతుంది అంటూ మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. నీకు నా బాధ ఎందుకు అర్థం కావడం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఈరోజు సీరియల్ తర్వాయి భాగంలో జరిగిందేమిటో చూశాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో, రాబోయే ఎపిసోడ్ చూసి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మరిన్ని ఎపిసోడ్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.